హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన హీరో మోటోకార్ప్ వాళ్ళ నుంచి 2024 హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC పైన వర్షన్ 2.0 అయితే లాంచ్ అయింది కదా. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది ఎంట్రీ లెవెల్ కంప్యూటర్ మోటార్ సైకిల్ కిందకి అయితే వస్తుంది. ఇండియాలోనే ప్రియమైన మోటార్ సైకిల్ హీరో స్ప్లెండర్ ప్లస్ మనందరికీ ఇప్పుడు వర్షన్ XTEC 2.0లో లాంచ్ అవ్వడమే కాకుండా 73 కిలోమీటర్స్ మైలేజ్తో పాటు కొత్త ఫీచర్స్ని కూడా యాడ్ చేశారు. ఆల్ ఆఫ్ ఎ సడన్గా హీరో వాళ్ళు ఈ స్ప్లెండర్ పైన XTEC 2.0 లాంచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హీరో స్ప్లెండర్ అనేది మనకు 30 ఇయర్స్ అయినందు సందర్భంగా యానివర్సరీలో ఈ సెలబ్రేషన్గా 2.0 వర్షన్ని లాంచ్ చేశారు. సరికొత్త స్ప్లెండర్ ప్లస్ XTEC 2.0 కంప్లీట్ రైవల్ ఆఫ్ షైన్ 100, CT 100, TVS రేడియోన్కి అయితే వస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి ఇండియాస్ నంబర్ 1 మోటార్ సైకిల్ అంటారు. ఇంకా ధర గురించి మాట్లాడితే XTEC 2.0ది 82,911 రూపాయలకి ఎక్స్ షోరూమ్ లాంచ్ అయింది. అవుట్ గోయింగ్ మోడల్స్తో కంపేర్ చేస్తే 3,000 రూపాయల ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. డెఫినెట్లీ వర్త్ అయితే ఉంటుంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా అయితే 1,05,000 రూపాయలు ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కనుక్కోవాలనుకున్న వాళ్ళకి డీలర్ ఒక కాంటాక్ట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. ఎనీ టైం కాల్ చేసి మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, కలర్స్, వేరియంట్, టెస్ట్ డ్రైవ్, బుకింగ్స్, ఆల్సో స్పెషల్ ఆఫర్స్ బేస్డ్ డిస్కౌంట్స్ పొందొచ్చు మన ఛానల్ నుంచి. 2.0 కలర్స్లో 3 కొత్త కలర్స్ వచ్చాయి. మ్యాట్ గ్రే మీరు చూస్తుంది ఇప్పుడు, గ్లాసీ బ్లాక్, గ్లాసీ రెడ్ కూడా లాంచ్ అయింది. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా మన మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ నుండి అట్ లగ్జరీ సెగ్మెంట్స్ కార్ వరకు కూడా ప్రతి ఒక్క ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆఫ్ తెలుగు ఆటోమొబైల్స్ సంబంధించి రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్ నుంచి ఎప్పుడు డీటెయిల్ అప్డేట్స్ ఎప్పుడు ఉంటాయి. సో ఇలాంటి ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. అలాగే కుదిరితే వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తుండండి. నోటిఫికేషన్ ఆల్ అప్డేట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తాయి. 10 ఛానల్స్లో సెర్చ్ చేసిన అవసరం లేదు నెక్స్ట్ టైం నుంచి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత స్ప్లెండర్ XTEC 2.0 యొక్క లుక్స్ అనేది ఎగ్జాక్ట్లీ లైక్ ఓల్డ్ మోడల్ ఉంటుంది. కాకపోతే మైనర్ కాస్మెటిక్ చేంజెస్ అండ్ న్యూ ఫీచర్స్ యాడ్ చేశారు. హెడ్లైట్ కౌల్ అనేది మ్యాట్ గ్రే ఫినిష్లో చూడొచ్చు. కౌల్ పైన బ్లాక్ గ్రాఫిక్స్ విత్ ఆరెంజ్ స్ట్రైప్స్తో మరింత స్పోర్టియర్ ఫ్రెష్ లుక్స్ తీసుకొస్తాయి. ఇందులో న్యూ డిజైన్ ఇండికేటర్ హౌసింగ్తో పాటు ఓల్డ్ స్ప్లెండర్లో మీకు ఇలా ఆరెంజ్ ట్రీట్మెంట్లో ఉంటుండే, ఇప్పుడు అది కాస్త ట్రాన్స్పరెంట్ ఎకో ఇండికేటర్గా మారింది. అలాగే సింప్లీ బాక్సీ హెడ్లైట్స్ ఉన్నాయి. ఫుల్ LED హెడ్ ల్యాంప్ యూనిట్ విత్ HIPLతో పాటు హెచ్ షేప్ ఆఫ్ DRL అనేది ప్రొవైడ్ చేసిన సరికొత్త 2.0 వర్షన్లో హై బీమ్ అండ్ లో బీమ్ as ఫుల్ LED చూడొచ్చు. సెగ్మెంట్లోనే ఫస్ట్ 100cc స్ప్లెండర్ ప్లేస్లోనే LED హెడ్ ల్యాంప్స్ రావడం, అలాగే నెంబర్ ప్లేట్ పొజిషనింగ్, ఫ్రంట్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ ఆఫ్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. సింపుల్గానే చూడొచ్చు ఇంతకుముందు మోడల్లానే. అలాగే 18 inches బ్లాక్ డోట్ 5 spoke స్టార్ టైప్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి మీకు ఇందులో. సెక్షన్ 80/100 18 inches. ఫ్రంట్లో 130 mm ఆఫ్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది విత్ IBS అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. హోండా వాళ్ళ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అలాగే ఫ్రంట్లో మ్యాట్ గ్రే మడ్గడ్ వస్తుంది. 18 inches ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. మల్టీ ఫోకస్ రిఫ్లెక్టర్ మడ్గడ్ పైన. ఫ్రంట్లో మీకు ఇక్కడ హారన్ చూడొచ్చు. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి ఎలాంటి రేడియేటర్ ఉండదు. ఫ్రంట్లో స్టాండర్డ్ మనకు స్టీల్ లెగ్ గార్డ్ అనేది వస్తుంది. ఇంకా స్ప్లెండర్ ప్లస్ యొక్క డైమెన్షన్ చూస్తే 785 mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది. అంటే 5.5 హైట్ ఉన్న వాళ్ళ నుంచి ఈజీగా రైడ్ చేయొచ్చు. అలాగే 112 kgs వెయిట్ మాత్రమే ఉంటుంది. 130 kgs పేలోడ్ వరకు లాగలుగుతుంది. 165 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అలాగే 1236 mm ఆఫ్ వీల్ బేస్ వస్తుంది. 720 బ్రెత్, 2 meter లెంత్, 1 meter హైట్తో ఉంటుంది. అలాగే ఈ మ్యాట్ గ్రే ఫినిష్ న్యూ గ్రాఫిక్స్ ఆన్ ద ట్యాంక్ నుంచి చూడొచ్చు. హీరో లోగో అండ్ హీరో బ్యాచింగ్ అనేది మనకి 3D క్రోమ్లో తీసుకున్నారు. కాంట్రాస్టింగ్ గ్రాఫిక్స్ విత్ డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే సైడ్ ప్యానెల్స్ కంటిన్యూగా మనకు స్ప్లెండర్ ప్లస్ 3D బ్యాచింగ్తో పాటు XTEC 2.0 స్టిక్కర్ ఇస్తున్నారు. మీరు ఆరెంజ్ స్ట్రైప్స్ అనేవి అక్కడక్కడ చాలా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి. పిలియన్ కాల్ కూడా మనకు మ్యాట్ గ్రే ఫినిష్లో చూడవచ్చు కంటిన్యూగా. సైడ్ ప్రొఫైల్ నుంచి ఇలాగ ఉంటుంది. ఫ్యూల్ ఇంజెక్షన్ అడ్వాన్స్ ప్రోగ్రామ్ ఫ్యూల్ ఇంజెక్షన్ వస్తుంది. ఇంజన్ గురించి మాట్లాడితే ఇది 97cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇది 4 stroke OSC ద్వారా 2 valves ఉంటాయి. ఫ్యూల్ ఇంజెక్షన్ అడ్వాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. మల్టీ వెట్ క్లచ్తో పాటు 8 bhp పవర్ తీస్తుంది. 8 Nm ఆఫ్ టార్క్ వరకు విత్ 4-speed గేర్ బాక్స్ వస్తుంది ఈ బైక్లో. BS6 phase 2 ఇంజన్ ఇది. XSense టెక్నాలజీ, ఇంజన్ కట్ ఆఫ్ ఆల్ టెల్ ఫాల్తో పాటు i3s టెక్నాలజీ కూడా ఉంది. మైలేజ్ 73 ఇప్పుడు రియల్ వరల్డ్గా అయితే ఇస్తుంది i3s టెక్నాలజీ వల్ల. ఇంతకుముందు 60 వరకు ఇస్తుండే. 0 to 60 9 secondsలో రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ 85 వరకు వెళ్తుంది. సీట్ వచ్చేసి మనకు లాంగ్ లెంత్ సింగిల్ పీస్ సీట్ వస్తుంది విత్ ప్లస్ సీట్ అంటారు. కుషనింగ్ అనేది కొంచెం బిట్ హార్డ్గా, పిల్లన్ వాళ్ళకి సాఫ్ట్గా ఉన్న రైడర్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. న్యూ సీట్ కవర్, సింగిల్ పీస్ లాంగ్ లెంత్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో న్యూ గ్రాప్ హ్యాండిల్, స్టీల్ గ్రాప్ హ్యాండిల్ విత్ హుక్స్తో పాటు క్యారియర్గా కూడా వర్క్ అవుతుంది మనకి ఈ గ్రాప్ హ్యాండిల్ అనేది.
సో పిలియన్ గ్రాప్ రైల్. అలాగే దాంతోపాటు మనకి ఇందులో సైడ్ స్లింగ్ ఎగ్జాస్ట్, లెంతీ ఎగ్జాస్ట్, క్రోమ్ ప్లేటెడ్తో పాటు చూడొచ్చు. కుదిరితే వీడియో ఎండింగ్లో ఎగ్జాస్ట్ని కూడా వినిపిస్తాను. ఫుట్ పెగ్స్ క్వాలిటీ కూడా సేమ్ ఓల్డ్ స్కూల్ డిజైన్, క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉంటుంది. రేర్ సస్పెన్షన్ మన స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ ఇస్తున్నారు. డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ విత్ 5 స్టెప్ అడ్జస్ట్మెంట్తో పాటు మాన్యువల్గా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు రైట్ హైడ్ తగ్గట్టుగా. ఇక్కడ కూడా గ్యాస్ సిలిండర్ ఒక కలర్ అనేది ప్యానల్స్కి మ్యాచ్ చేశారు. అలాగే రేర్ వచ్చే వరకు మీకు హై టెలిస్ డబుల్ క్యారిడిల్ ఫ్రేమ్ పైన ఉంటుంది. లాంగ్ లైఫ్ కోసం యూజ్ చేస్తారు మనకు హీరో వాళ్ళు చెప్తున్న విషయం. 130 mm ఆఫ్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, కాంబీ బ్రేకింగ్ అనొచ్చు. రేర్ కూడా 80/118 ఇంచెస్ బ్లాక్ కాలేజ్ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. మరి రేర్ ప్రొఫైల్ నుంచి చూస్తే సిగ్నేచర్ స్ప్లెండర్ ప్లస్ డిజైన్ కానీ ఇందులో మీకు హెలోజిన్ బల్బ్స్ ఆఫ్ టైల్ ల్యాంప్, సిగ్నేచర్ ఎడ్జ్ షేప్ ఆఫ్ మల్టీ ఫోకస్ రిఫ్లెక్టర్తో పాటు నంబర్ ప్లేట్ పొజిషనింగ్, హజర్ లైట్ కూడా ఉంది. బల్బ్స్ ఆఫ్ టర్న్ ఇండికేటర్గా చూడొచ్చు. అలాగే సాడీ గార్డ్తో పాటు ఫుట్ స్టెప్ అనేది స్టాండర్డ్లో వస్తుంది స్ప్లెండర్ ప్లస్లో. ఈ బైక్లో మనకు కవర్డ్ చైన్ డ్రైవ్ అనేది ఉంటుంది. లూబ్రికేషన్ ఇష్యూస్ అవసరం లేదు. మనకు చాలా తక్కువగా ఉంటాయి రెయినీ సీజన్లో. ఇలాంటి సమయంలో 4 స్పీడ్ గేర్ బాక్స్, కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్, వెట్ మల్టీప్లేట్ ఖర్చుతో పాటు వస్తుంది ఈ మోటార్ సైకిల్ చూస్తే. టాప్ యాంగిల్ నుంచి మోటార్ సైకిల్ ఇలా కనిపిస్తుంది. స్పోర్టీ ఐ క్యాచీ గ్రాఫిక్స్ అనేవి మనకి వర్షన్ 2.0లో కనిపిస్తాయి. యూ షేప్ ఆఫ్ స్టీల్ హ్యాండిల్ బార్స్ అనేవి చూడొచ్చు. ట్యాంక్ కెపాసిటీ 9.8 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది ఈ మోటార్ సైకిల్లో. 1.1 లీటర్ రిజర్వ్లో పడుతుంది. కీస్ వచ్చేసి చాలా సింపుల్గా సేమ్ స్టాండర్డ్ రెగ్యులర్ కీస్లాని ఇప్పుడు కూడా అలాగే తీసుకున్నారు. ఈ వర్షన్ 2.0లో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. రండి ఒకసారి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేసి చూద్దాము. సో లాకబుల్గా అయితే ఉంది. దీని లోపల మాన్యువల్ రౌండ్ క్యాప్ ఒకటి స్టీల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం సేఫర్గా కూడా ఉంటుంది. E20 ఫ్లెక్సిబుల్ బ్లెండ్ కూడా వచ్చింది మనకి కెపాసిటీ ద్వారా. సో లాక్ చేసేసుకుంటే మనకు సేఫర్గా అయితే ఉంటుంది ఫ్యూయల్ దొంగలించకుండా. కీ పొజిషనింగ్ కూడా మనకు క్లస్టర్ కిందనే వస్తుంది. నౌ హ్యావ్ యూ షేప్ ఆఫ్ వైడర్ డీసెంట్ కంప్యూటర్ పొజిషనింగ్ ఆఫ్ రైడింగ్ పొజిషనింగ్ ఉంటుంది హ్యాండిల్ బార్స్ది. రేర్ వ్యూ మిర్రర్ కూడా మనకు సేమ్ మనకు బాడీ ప్యానల్ కలర్లోనే మ్యాట్ గ్రేలో తీసుకున్నారు, కాస్ట్ కటింగ్ అవ్వకుండా పెయింట్లో ఎక్కడ కూడా. నా హ్యాండిల్ బార్ స్విచ్ గేట్స్ అనేవి లెఫ్ట్ సైడ్లో హారన్, ఇండికేటర్, హై బీమ్, లో బీమ్, అలాగే డెడికేటెడ్ హజర్ లైట్ స్విచ్ కొత్తగా యాడ్ చేశారు. హజర్ లైట్ కూడా వచ్చేస్తుంది. అలాగే క్లచ్ వచ్చే వరకు వెట్ మల్టీ క్లచ్ లైటర్గా అయితే ఉంటుంది. క్లిప్ ఆన్ యూ షేప్ ఆఫ్ హ్యాండిల్ బార్ స్టీల్లో తీసుకున్నారు. హీరో బ్యాచింగ్. రైట్ సైడ్లో మనకు i3s స్విచ్ కొత్తగా యాడ్ చేశారు. i3s టెక్నాలజీ ఐడిల్ స్టార్ట్ వల్ల మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ బెటర్ అవుతుంది. సెల్ఫ్ స్టార్ట్ రెడ్ బటన్లో చూడొచ్చు. సో సిగ్నల్ దగ్గర 30 సెకండ్స్ కన్నా ఎక్కువగా నుంచుంటే ఆటోమేటిక్ వెహికల్ స్టాప్ అయ్యి ఫ్యూయల్ని సేవ్ చేస్తుంది. కీ పొజిషనింగ్ ఇక్కడే ఉంటుంది. సో స్ప్లెండర్ 2.0 వర్షన్ XTC బేస్డ్గా ఉంది కాబట్టి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు వస్తుంది. దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ విత్ కాల్స్ అండ్ SMS అలర్ట్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు రియల్ టైమ్ మైలేజ్ చూపిస్తుంది. స్టాట్స్ అండ్ ఇండికేటర్, స్పీడో, హోడో, ట్రిప్ మీటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్ లాంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేవి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. సో ఆఫ్ చేసేద్దాము. అడిషనల్ కీ ఫీచర్స్లో ఈ ప్రైస్ పాయింట్లో ఇవ్వడం అనేది USB ఛార్జింగ్ పోర్ట్ రియలీ గ్రేట్. పొజిషనింగ్ అనేది మనకు కాల్లోనే ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో దీనిలో మనకు హ్యాండిల్ బార్ మౌంటెడ్ మొబైల్కి పెట్టుకున్నట్టయితేను ఈజీగా ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. వర్షం పడే సమయంలో మనకు USB క్లోజ్ చేసుకుంటే ఎలాంటి రస్ నుంచి జంగ్ పడకుండా ఉంటుంది. కొత్తగా హజర్ లైట్ విత్ డెడికేటెడ్ స్విచ్ ఇచ్చారు. మెయింటెనెన్స్ ఫర్ బ్యాటరీ E2Z5లో ఉంటుంది. స్ప్లెండర్ అనేది మన ఇండియాలో ఫస్ట్ లాంచ్ ఆఫ్ 1994లోనే వచ్చింది విత్ జాయింట్ వెంచర్ ఆఫ్ హీరో హోండా. టిల్ 2011 వరకు కూడా నడిచింది. తర్వాత మనకు హీరో వాళ్ళు సపరేట్గా స్ప్లెండర్ ప్లేస్ని బిల్డ్ చేస్తూ 2004లో అప్గ్రేడ్ వచ్చిండే, 2007లో న్యూ గ్రాఫిక్స్ వచ్చాయి, 2014లో ఐస్మార్ట్ టెక్నాలజీ వచ్చింది, 2022లో XTECని కూడా లాంచ్ చేశారు. ఫైనల్ ఇది 5th జనరేషన్ XTEC 2.0 వర్షన్ చూడొచ్చు. ఇదే హీరో స్ప్లెండర్లో మనకు NXG కూడా లాంచ్ అయింది, కానీ 2015లో డిస్కంటిన్యూ అయిపోయింది. హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది మెయిన్గా రిలయబుల్కి అండ్ అఫోర్డబుల్ 2-వీలర్ అని పిలుస్తారు. ఈ బైక్ ఒక స్పెషాలిటీయే 80 km/లీటర్ మైలేజ్ అనేది రియల్ వరల్డ్గా ఇస్తుంది అందరికీ తెలుసు. ముందుగా హీరో హోండా వాళ్ళు ఈ స్ప్లెండర్ ప్లస్ని లాంచ్ చేయడానికి రీజన్ వచ్చేసి CB250 RS 1980 సిరీస్గా ఇన్స్పైర్డ్గానే CD100 అండ్ స్లిక్ 2 మోటార్ సైకిల్స్గా ఇన్స్పైర్డ్గా తీసుకొని లాంచ్ అయ్యాయి. స్ప్లెండర్ ప్లస్ అనేది లాంగ్ టర్మ్ మోటార్ సైకిల్ హీరో వాళ్ళ నుంచి, ఎందుకంటే ఇది 3rd జనరేషన్ 3 జనరేషన్స్గా నడుస్తుంది. హీరో స్ప్లెండర్ ఇంజన్ మోస్ట్ ఫేమస్. ఈ ఇంజన్ అనేది హోండా కప్ CD100X నుంచి సిమిలర్ బోర్ అండ్ స్ట్రోక్గా అయితే ఉంటుంది. స్ప్లెండర్ ఆల్ మోడల్స్లో కలుపుకొని మనకు ఆల్ ఓవర్ ఇండియా పర్ యూనిట్ చూసుకుంటే 1 మిలియన్గా సేల్ అవుతున్నాయి. హీరో స్ప్లెండర్ యొక్క పూర్వీకుల మోడల్ చూసుకుంటే మనకి హీరో హోండా CD100 ప్రజెంట్ స్ప్లెండర్ ప్లస్గా అయితే సక్సెస్ అవుతుంది. ఇక ప్రజెంట్ సేల్స్లో ఉన్న స్ప్లెండర్ ప్లస్ అన్ని మోడల్స్లో చూసుకుంటే స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్రో, 01 ఎడిషన్, సూపర్ స్ప్లెండర్, XTEC, బ్లాక్ ఎడిషన్, i3s, ఇస్మార్ట్ టెక్నాలజీ లాంటి స్ప్లెండర్ మోడల్స్ అన్నీ ఉన్నాయి.
ఇంకా ప్రైజెస్ గురించి మాట్లాడితే సెల్ఫ్ ప్లస్ అలా అయితే 75,000 ఎక్స్షోరూమ్ ఉంది. బ్లాక్ ప్లస్ యాక్సెట్ అయితే 76,000 ఎక్స్షోరూమ్ ఉంది. సెల్ఫ్ ప్లస్ అలాయ్ ప్లస్ i3s అయితే 77,000 ఉంది ఎక్స్షోరూమ్. 01 స్పెషల్ ఎడిషన్ 78,000 ఎక్స్షోరూమ్ ఉంది. ఇక టాప్ మోడల్ ఇప్పుడు మీరు చూస్తుంది XTC 2.0 82,900 ఎక్స్షోరూమ్ పడుతుంది. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్ 2024 హీరో స్ప్లెండర్ ప్లస్ XTC 2.0 యొక్క డీటెయిల్ వాకరౌండ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీకు బైక్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేసి సోషల్ డిస్టెన్స్తో పాటు రైడ్ చేసిన వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల నెడ్తో పాటు డ్రైవ్ చేసిన వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్ని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్ రివ్యూ కావాలో హీరో మోటార్స్ ఆర్ ఎల్స్ ఎనీ బైక్ రివ్యూ కావాలనుకుంటూ కామెంట్ చేయండి. డెఫినెట్లీ తీసుకొస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకోసం.